గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో తాయారమ్మ బంగారయ్య సూపర్ హిట్. ఇది నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దీంతో విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారు వెళ్ళారు. సార్ ఇది మీరు చెప్పారు కదా ఒక సినిమా చేసాం, అది సక్సెస్ అయింది, మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బాగుంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే అనగానే సరే నాగేశ్వరరావు అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారు. అది ఇది శంకరాభరణం. ఇది చాలా రిస్కీ, ఇది చాలా మంది రిజెక్ట్ చేశారు అని ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. లేదంటే నేను చేస్తామండి, మనం చేస్తున్నాం ఈ సినిమా అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు, ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు, మీకు చెప్పాను మామూలుగా ఇది, నాకైతే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు అన్న దీంతో చెప్పారు ఆయన. లేదంటే మనం చేస్తున్నామండి అన్నారు. అలాగా ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా శంకరాభరణం. సో ఇంకా హీరోలు ఎవరు, హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ శంకర్ శాస్త్రి అంటే ముందు శివాజీ గణేషన్ గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు, అందరిని. తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది, లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు, అలాంటిది ఏదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు రారా కృష్ణయ్య అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఒక సోమయాజులు గారు మా దీంట్లో యాక్ట్ చేశారండి. ఆయన చాలా బాగున్నాడు, మీరు మనం అనుకుంటున్నట్టు శంకర్ శాస్త్రి గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల వేసిన వాళ్ళు బాగా ఫ్రెండ్స్. వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు వీళ్ళందరూ, నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్. వీళ్ళందరూ నువ్వు అనుకునే ఇదే చనువు. అదే ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్, ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ కాదండి. సో ఇది రెవెన్యూ ఏదో. నెక్స్ట్ అది దానికి ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఇది అవుతుందంట ఇది. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇలాగ గెటప్ టెస్ట్ చేస్తాం, జుట్టు కట్ చేయాలి, ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు, ఇది అనగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన, వస్తే నేను నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు, లేకపోతే తిరుపతికి వెళ్ళి ఇటు నుంచి అంటే గుండు కొట్టించుకుంటాను, అంటే జుట్టు ఇంత ఉంటుంది కదా ఇది అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారు అనమాట, అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారు అంటే మేకప్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్ దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్కైనా అంతే మేకప్. అది చేశారు, కూర్చోబెట్టారు, తంబురా ఇవన్నీ. అప్పుడే మంజు భార్గవి గారిని కూడా పిలిపించారు గెటప్. అప్పటికే అది అందరూ ఆశ్చర్యపోయారు, ఆవిడ ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది అంటే. ఆవిడ చేసిన క్యారెక్టర్లు అప్పటికి కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటివి. గొప్ప నాట్యకారుని ఆవిడ, ఇది కూచిపూడిలో దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి ఇది. సో ఆవిడికి గెటప్ టెస్ట్, ఆవిడికి టెన్షన్గానే ఉంది అసలు ఏమవుతా అని. ఇద్దరు దాంట్లో ఇనానమస్గా అందరికీ నచ్చేసింది, చాలా బాగున్నారు ఇద్దరు ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు, ఆవిడ ఇలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, తులసి, మన బేబీ తులసి ఆమె తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది చైల్డ్ ఆర్టిస్ట్గా. ఈ పర్టికులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేశాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75% మోల్డ్ చేశారు, మోల్డ్ చేసేస్తారు ఎవరైనా. 25% ఎఫర్ట్ పెడితే చాలు ఆర్టిస్ట్. సో అలాగా ఆ సినిమా ప్రొడక్షన్ ఇవన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనవి రిలీజ్కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అవుట్ రేట్ కూడా కాదు ఇది. అంటే అవుట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం, లేకపోతే లేదు. ఇమేజ్ ఏమో వద్దని మీరు అనుకున్నారు, కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు అక్కడ, మార్కెటింగ్ ఎలా కొనాలి అనేది. అదే అదే అదే. సో
అవుట్ రేట్. ఇది సినిమాకి అయిన బడ్జెట్ 12 lakhs మొత్తం మొత్తం ఆ సినిమా. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అన్ని ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఫస్ట్ కాపీ ఓకే. వచ్చిన ఇది 12 lakhs. పబ్లిసిటీ పెద్దగా ఏమి ఉండదు అప్పుడు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్కి ఉన్నంత లేదు అప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది, 20 lakhs 20,000 అలాగే అవుతుంది, 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్కి చూసి అద్భుతం సినిమా అద్భుతం అని చెప్పేసి వెళ్ళిపోయేవారండి. అసలు ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్క్, సినిమా అద్భుతంగా ఉంది, ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతో వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్లో లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు, ఒక ఏరియా ఈయన కొన్నారు, మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు. ఆయనకు నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. అది ఆ ఏరియా కొన్నారు ఆయన, ఆ అవుట్ రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్ బెంగళూరు కర్ణాటక కేఆర్ ప్రభు అని ఆయన అప్పటికే మరో చరిత్ర అలాంటి అవన్నీ కొన్నారు, హిట్స్ మంచి. ఆయన మిగతా అన్ని ఓన్ రిలీజ్ కొన్ని మూడో ఏరియాలో 2 ఏరియాలో మా ఓన్ రిలీజ్ ఇది లక్ష్మీ ఫిలిమ్స్లో పెట్టి. బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అలాగే రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 days పెద్దగా ఏం లేదు. దాని రిలీజ్ కూడా చూద్దామని మా నాన్నగారు విశ్వనాథ్ గారు హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది టోటల్గా. అంతే కదా, వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల చీకటిగా ఇది. విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరినో కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపు ఉన్న తర్వాత కడు తెస్తే మొత్తం గాలి అంటే 10 మంది ఉన్నారంట. ఇలాంటి వింతలన్నీ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అరే ఏంటి ఇది, ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట్ల నుంచి బాగానే ఉందండి, వస్తున్నారు జనం, అందరికి నచ్చింది, ఇది నచ్చుతుంది ఇదని. అలా ఫస్ట్ వీక్కి పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ఫైర్ లాగా, వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయిపోయింది అది మౌటాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్. ఇది థియేటర్ వాళ్ళు గోల పెట్టేసేవారు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్ని టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్ల దగ్గర నుంచి బళ్ళల్లోనూ వీటిల్లోనూ ఎక్కడెక్కడో ముసలోళ్ళు సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయిన వాళ్ళు అందరూ ఈ దీనికి ప్రివ్యూస్ ఈ సినిమాకి వచ్చి చూసి ఎన్నో సంవత్సరాల క్రితం మానేసిన వాళ్ళు అంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. లెటర్స్ వచ్చి ఇలాగా కట్టుకొని వచ్చి మా నాన్నగారు వీళ్ళందరూ, తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది, ఈ పాటలు ఈ సినిమాకి తీసుకెళ్ళమని. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ చూసారు వాళ్ళు. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి మొత్తం. అందరూ ఎంతో ఇదిగా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా ప్రివ్యూ వేస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ, ఒక అది కొంచెం ఓల్డ్గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్లో అండి టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడన్గా అమ్మ సావిత్రి ఇదేని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి, నేను అందుకనే వచ్చాను అమ్మ, నేను చెప్పుంటే నేను వచ్చి కారు తీసుకొచ్చేదును. మా నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఇది ఎక్కడో ఫస్ట్ చూడలేదు, ఫ్రంట్లో ఎక్కడో కూర్చున్నారు, ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెట్టి ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత 3వ నెలకో 4వ నెలకో ఆవిడ ఎక్స్పైర్. అది ఇలాంటివి నేను చూశాను. నేను ఎంతండి అప్పుడు మాది ఎంతండి 18 ఎంతో ఉంది అంతే, 16 to 18 కాలేజ్ అప్పుడే. అది నేను ఆవిడని చూడటం అదే, సావిత్రి గారిని అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా అంతే.
మా నాన్నగారు అదే అంటారు. ఆవిడ అలా వచ్చేసారు. నేను కారు పంపుతానని చెప్పాను ఆవిడకి. ఆవిడ హ్మ్. అబ్బాయి నాగేశ్వరరావు ఏమొచ్చాడు. హ్మ్. అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను హ్మ్. అని. అలాంటి ఇది అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వస్తే సినిమా సూపర్ హిట్ అవును. అయిపోయిన తర్వాత అవార్డ్స్, హ్మ్. నేషనల్ అవార్డుకి పంపాం. బెస్ట్ ఈస్థెటిక్ వాల్యూస్తో ఉన్న మాస్ ఎంటర్టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన మాస్ తర్వాత అయిపోయింది. అది క్లాసికల్ నుంచి హ్మ్. అలాగా దానికి గోల్డ్ మెడల్. హ్మ్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. కేవి మహాదేవన్ గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైం నేషనల్ సింగర్. అవార్డ్ సింగర్. వాణి జయరామ్ గారికి యాహ్! 4 నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్ ఇంకా ఫిలింఫేర్ అని ఇలా కళాసాగర్ అక్కడ హ్మ్. చెన్నైలో అండ్ ఇక చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యాలో రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది. హ్మ్. అది కొన్నాళ్ళు పోయాక అయింది. అప్పుడు ఒకేసారి 5-6 సినిమాలు అయినాయి అనమాట ఓహ్! పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్సే. పూర్ణోదయ ఓకే. అన్ని. హ్మ్.